అభ్యసన వక్రరేఖల మీద వచ్చేటటువంటి ఒక మంచి బిట్ తప్పకుండా ఈ టాపిక్‌లోంచి వస్తుంది. ఈ కర్వ్స్ కోసం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా కన్‌ఫ్యూజింగ్ ఎక్కువగా ఉంటుంది. కుంభాకార అంటే ఏటి? పుటాకార అంటే ఏటి? రుణాత్మకం అంటే ఏటి? ధనాత్మకం అంటే ఏటి? ఆరోహణ అంటే ఏటి? అవరోహణ అంటే ఏటి? ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. ఆ కన్‌ఫ్యూజింగ్ మాత్రం పోగొట్టుకోవడానికైతే ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. థాంక్ యూ. అభ్యసన వక్రరేఖలు లెర్నింగ్ కర్వ్స్. ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక క్వెషన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా చాలా ఈజీగా అన్నట్టు అనిపిస్తుంది. కన్‌ఫ్యూజింగ్‌గా కూడా ఉంటుంది. సో, ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం. అభ్యసన వక్రరేఖ అంటే ఏమిటి? అభ్యసన వక్రరేఖలు అంటే అభ్యసన ప్రక్రియలో జరిగే ప్రగతిని ఒక గ్రాఫ్ రూపంలో చూపించే ఒక రేఖ. దీన్ని ప్రతిపాదించిన వారు ఎబ్బింగ్హాస్. దీన్ని మొదటగా ఉపయోగించారు. అయితే ఇది టైంకి, ప్రాక్టీస్‌కి ఎంత కాలం లేదా ఎంత ప్రాక్టీస్ చేస్తే అభ్యసన సామర్థ్యం, అవుట్‌పుట్ ఎంతొచ్చింది? ఆ రెండిటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేదాన్ని సూచిస్తుంది. ఈ అభ్యసన రేఖలు ఎప్పుడూ కూడా ఊర్ధ్వముఖంగానే ఉంటాయి. అభ్యసన వక్రరేఖల రకాలు. టైప్స్ ఆఫ్ లెర్నింగ్ కర్వ్స్. ఇవి ప్రధానంగా 3 రకాలు. ఇంకొక రకం ఉంది గానీ, మన పుస్తకాల్లో అయితే 3 రకాలనే ఇచ్చారు. సో, మొదటిది కుంభాకార రేఖలు లేదా కాన్వెక్స్ కర్వ్స్ లేదా అవరోహణ రేఖలు లేదా రుణాత్మక త్వరణ వక్రరేఖలు లేదా తిరోగమన వక్రరేఖలు లేదా అవరోహణ వక్రరేఖలు అని ఆహ్, రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తారు. కుంభాకార వక్రరేఖలు. రెండోది ఆరోహణ వక్రరేఖ, పుటాకార వక్రరేఖ అంటారు. లేదా ధనాత్మక త్వరణ వక్రరేఖ లేదా పాజిటివ్‌లీ యాక్సిలరేటెడ్ కర్వ్, కాన్కేవ్ పుటాకారం, కాన్వెక్స్ అంటే కుంభాకారం. నెక్స్ట్ మూడవది ఎస్సాకారం లేదా మిశ్రమ వక్రరేఖలు అంటారు. ఎస్సాకారపు లేదా మిశ్రమ అంటే ముందు ఆరోహణ క్రమము, తర్వాత అవరోహణ క్రమము. ఇది వక్రరేఖల రకాలు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. అవరోహణ రేఖలు లేదా తిరోగమన వక్రరేఖ లేదా కుంభాకార రేఖలు లేదా కాన్వెక్స్ కర్వ్స్ లేదా నెగెటివ్‌లీ యాక్సిలరేటెడ్ కర్వ్. ఇన్ని రకాల పేర్లతో మనం దేన్నైనా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఫిగర్. ఈ ఫిగర్‌ను గుర్తుపెట్టుకుంటే ఈ పేర్లన్నీ గుర్తొచ్చేస్తాయి. అవరోహణ రేఖ అవరోహణం అంటే ఏటి? ముందు ఎక్కువ ఉంటుంది. ప్రారంభ అభ్యసనం చాలా వేగంగా ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంది. చూసారు ఇక్కడ టైం అనేది ఇక్కడ గడుస్తున్న కొద్దీ ఇది కిందకి డౌన్ అయింది. ఈ యారో మార్క్ గమనించినట్లయితే ఇది కిందకి డౌన్ అయింది. కిందకి డౌన్ అయిందంటే తిరోగమించింది. అంటే నెగెటివ్ అయింది. అంటే కాబట్టి ఈ రకంగా ఏర్పడేటటువంటి ముందు ప్రారంభంలో ఎక్కువగా ఉండి, అలా కాలం గడిచే కొద్దీ తిరోగమిస్తుంటే దాన్ని అవరోహణ వక్రరేఖలు లేదా కుంభాకార వక్రరేఖలు లేదా కాన్వెక్స్ కర్వ్స్ అని, తిరోగమన వక్రరేఖ అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇక్కడ అభ్యసనం చాలా వేగంగా ఉంటుంది ప్రారంభంలో. ఆ తర్వాత తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ కారణం ఏంటంటే ప్రారంభంలో ఉత్సాహము, సులువైన అంశాలు ముందుగానే నేర్చుకోవడము ఇలాంటివన్నీ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక ఉదాహరణ ఇక్కడ ఇచ్చాను. డీఈడీ చేసిన ఒక విద్యార్థి తర్వాత బీఈడీ జాయిన్ అయ్యి అప్పుడు సైకాలజీ చదివితే అది కుంభాకార వక్రరేఖని క్రియేట్ చేస్తుంది. ఎలాగంటే డీఈడీలో ఆల్రెడీ సైకాలజీ చదివుంటాడు కాబట్టి, బీఈడీలో అది తనకి ఈజీ అయిపోతుంది. కాబట్టి సులభమైన అంశాలు ముందుగా నేర్చుకోవడం వలన ఈ వక్రరేఖ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఈ బొమ్మను గుర్తుపెట్టుకొని యారో కిందకుంది అనేది గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. అవరోహణ క్రమము, తిరోగమిస్తుంది, నెగెటివ్‌లీ, రుణాత్మక త్వరణ రేఖ, అలాగే కుంభాకార రేఖ అని కూడా పిలుస్తారు. దీన్ని ఉత్తల వక్రరేఖ అని కూడా అంటారు. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇక్కడ పూర్వజ్ఞానం కలిగి ఉన్న విషయాలు అభ్యసించేటప్పుడు ఈ రకమైనటువంటి వక్రరేఖలనేవి ఏర్పడుతూ ఉంటాయి. అంటే పూర్వజ్ఞానం అంటే ఆల్రెడీ డీఈడీలో చదివాం కాబట్టి సైకాలజీ, బీఈడీకొచ్చేసరికి అది ఈజీ అయిపోయింది. ఇది హ్మ్. కుంభాకార వక్రరేఖల గురించి.
ఈ కుంభాకార వక్రరేఖలు సమయం గడిచే కొద్దీ క్రమంగా తగ్గడానికి కారణం ఏంటంటే, జటిలమైన అంశాలు చివరికొచ్చేసరికి పెరుగుతూ ఉంటాయి. మొదట్లో సులభంగా ఉంటాయి. తర్వాత కష్టంగా ఉండడం వల్ల కూడా తగ్గుతుంది. సో, టోటల్‌గా ఇది కుంభాకార వక్రరేఖలు. తదుపరి పుటాకార వక్రరేఖలు లేదా ఆరోహణ రేఖలు. పురోగమన లేదా ధనాత్మక త్వరణ వక్రరేఖ, పుటాకార వక్రరేఖలు, కాన్కేవ్, పాజిటివ్‌లీ యాక్సిలరేటెడ్, ఆరోహణ ఇలా రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తాం. ఇక్కడ యారో మార్కు పైకుంటుంది గమనించండి. ఇక్కడ అభ్యసనం అనేది ప్రారంభంలో నెమ్మదిగా ఉంటుంది. క్రమంగా వెళ్ళేటప్పటికి అది వేగవంతాన్ని పుంజుకుంటుంది. ఉదాహరణకి అభ్యసనం అప్పుడే బీఈడీలో జాయిన్ అయిన విద్యార్థి. అంటే ఇదే మొదటిసారి డీఈడీ చేయలేదు. సైకాలజీ చదువుతున్నాడు. అప్పుడు ప్రారంభంలో నెమ్మదిగా చదువుతాడు. అలా అలా గ్రాడ్యువల్‌గా అది పెరిగిందంటే దాన్ని కాన్కేవ్ కర్వ్స్ లేదా ఆ ఆరోహణ వక్రరేఖ. ప్రారంభంలో తక్కువుంటుంది. అలా పైకి వెళ్తుంది. ఇది షాడో మార్క్ పైకుంది. పురోగమనం ప్రగతి అనేది ఎక్కువుంది ఇక్కడ. చివరికొచ్చేసరికి సమయం ఉదాహరణకి 1 డే, 30 డేస్, 1 ఇయర్. ఇలా 1 ఇయర్ వచ్చేసరికి ఇది ఈ వేగవంతాన్ని అందుకుంటుంది. అలా ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రారంభంలో విషయం కష్టంగా ఉండడం, అవగాహన పెరిగే కొద్దీ వేగం పుంజుకోవడం. దీన్ని అవతల వక్రరేఖ అని కూడా అంటారు. ఇక్కడ ఇలా గుల్ల భాగంలాగా ఏర్పడుతుంది. ఈ స్టార్టింగ్‌లో ఈ గ్రీన్ భాగం తక్కువుంది. ఇక్కడ ఎక్కువుంది. అదే కుంభాకార వక్రరేఖ వచ్చేసరికి ఇటువైపు ఎక్కువుంటుంది. ఇటువైపు తక్కువుంటుంది. మీరు బొమ్మలో క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా ప్రారంభంలో తక్కువ ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే, నూతన విషయాలు అభ్యసించడం అని చెప్పవచ్చు. అది అవగాహన పెరిగినప్పుడు అది స్పీడ్ అందుకుంటుందనమాట. ఇలాంటి అభ్యసన వక్రరేఖలు ఏర్పడడానికి కారణం ఏంటంటే, మనకు పరిచయం లేనటువంటి కోర్సులు మొదలుపెట్టడం. అలాగే ప్రారంభంలో కఠినంగా ఉండడం. ఇలాంటివన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్స్‌గా చెప్పవచ్చు. ఇక్కడ పురోగమనం, ఆరోహణ ఈ బొమ్మని మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మ. ఈ యారో మార్క్ పైకుంది అంటే అది పురోగమిస్తుంది. పాజిటివ్ అవుతుంది. ప్లస్ అవుతుంది. కిందకుంటే నెగెటివ్ మైనస్ అవుతుంది. సో, అది అవరోహణ. అవరోహణ అంటే పైనుంచి కిందకి. ఆరోహణ అంటే కింద నుంచి పైకి. సో, అలా గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీగా గుర్తుంటుంది. ఇక ఎస్ ఆకారపు లేదా మిశ్రమ వక్రరేఖ ఎస్ షేప్డ్. ఇక్కడ ప్రారంభంలో ఆరోహణ, తర్వాత అవరోహణ. ఈ రకమైన వక్రరేఖలు ఎప్పుడు ఏర్పడతాయి అనేది ఖచ్చితంగా అయితే చెప్పలేం. వీటిని ధనాత్మక మరియు రుణాత్మక వక్రరేఖల కలయిక అని కూడా అనొచ్చు. అంటే ముందు పుటాకారం, తర్వాత కుంభాకారం. ఆరోహణ వక్రరేఖ అనేది పుటాకారం. అవరోహణ వక్రరేఖ అనేది కుంభాకారం. సో, ముందు పుటాకారము, తర్వాత కుంభాకారం. ఈ రకమైన వక్రరేఖలు మొదట నెమ్మదిగాను, తర్వాత వేగంగా, చివరిలో మళ్ళీ నెమ్మదిగా సాగుతుంది. ఈ రకమైనటువంటి రేఖలు ఎస్ ఆకారపు వక్రరేఖలని అంటాం. అభ్యసన లాక్షణిక రేఖ. ఇక్కడ అభ్యసన స్థాయిల్ని సూచించే రేఖాచిత్రంనే అభ్యసన లాక్షణిక రేఖ అని అంటారు. ఇక్కడ అభ్యసన స్థాయిలు ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు ప్రారంభంలో ఎలా ఉంటుంది? ఆ తర్వాత ఎలా ఉంటుంది? మధ్యలో ఏమవుతుంది? మరలా ఏమవుతుంది? ఇలా దీని గురించి చెప్పేటటువంటి అభ్యసన రేఖే అభ్యసన లాక్షణిక రేఖ. ఇక మొదటిది ప్రారంభ స్ఫూర్తి అంటారు. ఇక్కడ ఏ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటి దశ. ఈ దశలో ఏం జరుగుతుందంటే కోర్స్ పట్ల ఉండే ఉత్సాహము, మనకి ఇంట్రెస్టు, సులభమైన అంశాలుండడం, వీటి వల్ల అభ్యసనం అనేది కొద్ది వేగముగా జరుగుతుంది. చాలా ఉధృతంగా ఉంటుంది. ఇంతవరకు చాలా స్పీడ్‌గా జరుగుతుంది. దీన్నే ప్రారంభ స్ఫూర్తి అని అంటాం. ఇది లాక్షణిక రేఖలో మొదటి దశ అని చెప్పవచ్చు. తర్వాత రెండో దశ చాంచల్య దశ. అంటే తక్కువ ప్రగతి ఉండే దశ. ఈ దశలో కొద్ది రోజుల తర్వాత వ్యక్తిలో ఆసక్తి తగ్గుతుంది. ప్రేరణ అనేది తగ్గుతుంది. అభిరుచి, ఉల్లాసం అనేవి కొద్ది కొద్దిగా తగ్గుతాయి. ప్రారంభంలో ఉన్నటువంటి ఉధృతి ఉండదు. మెల్లమెల్లగా తగ్గుతుంది. ఇక ఒడిదుడుకులు అనేది ఏర్పడతాయి. ఈ దశనే చాంచల్య దశ అని అంటారు. రెండోది మూడో దశ పీఠభూమి దశ. ఇది అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటిది. ఇది అభ్యసనంలో ఈ పీఠభూమి దశ అనేది హ్మ్, ఒక కోర్స్ అభ్యసించేటప్పుడు ఆహ్,
ఈ పీఠభూమి దశ అనేది అనేక సార్లు రావచ్చు. ఒకే విషయాన్ని ఎక్కువ సార్లు నేర్చుకుంటున్నప్పుడు ఇక్కడ పీఠభూమి దశొచ్చింది. మళ్ళా స్ఫూర్తి పొందుతది. ద్వితీయ స్ఫూర్తి అంటాం దాన్ని. మరలా కొంతసేపటికి చాంచల్యం రావచ్చు. మళ్ళీ పీఠభూమి రావచ్చు. ఇలా ఎన్ని సార్లైనా రావచ్చు. అయితే ఈ అభ్యసన పీఠభూమి దశ అనేది తొలగించడానికి మనం అనేక రకాలైనటువంటి ఆహ్, ఆసక్తికరమైనటువంటి, ఉల్లాసకరమైనటువంటి కృత్యాలనేవి నిర్వహించాల్సుంటుంది. అదే పిల్లలకి టీచ్ చేసేటప్పుడు. అదే మనకి మనమే అనుకుంటే మధ్యలో కొంత సమయం గ్యాప్ తీసుకోవాలి. చదువుకునేటప్పుడు పీఠభూమి దశ ఇంక నేను చదవలేను, నాకు బోర్ కొడుతుంది అనే ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో దాన్నే పీఠభూమి దశ. ఈ ఈ టైంలో మనం ఆహ్, మళ్ళీ పునఃస్ఫూర్తి పొందడం కోసం గ్యాప్ తీసుకోవడం, మధ్యలో పాటలు వినడం, టీవీ చూడడం ఇలాంటివి చేసి మళ్ళీ గ్యాప్‌తో మళ్ళీ మొదలుపెట్టడం. ఇది పీఠభూమి దశలో మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన అదే క్లాస్ రూమ్‌లో విద్యార్థుల పర్పస్‌లో అయితే విద్యార్థులకి ఆ మధ్యలో అందుకే మనం యాక్టివిటీస్ అనేవి ఆటలు, పాటల ద్వారా మధ్య మధ్యలో వాటిని యాడ్ చేస్తాం. అందుకే మన ట్రైనింగ్‌లో కూడా చెప్తాం. ఎనర్జైజర్స్ పీఠభూమి దశను చేరుకుంటారని ఎప్పుడైతే ఆర్‌పి భావిస్తారో వెంటనే ఒక ఎనర్జైజర్‌ని విడిచిపెడతారు. ఆ ఎనర్జైజర్ ద్వారా మళ్ళీ రీయాక్టివేట్ చేస్తారనమాట. ఇది పీఠభూమి దశలో ఉండేటటువంటి కొన్ని లాభ నష్టాలు. వాటిని మనం జాగ్రత్తగా హ్మ్. చెప్పాలి. లేకపోతే ఆ పీఠభూమి దశలోనే విద్యార్థి ఆగిపోయే అవకాశం ఉంటది. తర్వాత మరలా ద్వితీయ స్ఫూర్తి. అంటే పీఠభూమి దశ తర్వాత మళ్ళా చదవాలనిపించడం, మళ్ళీ చేయాలనిపించడం, మళ్ళీ ఆసక్తి పెరుగుతుంది. రెండో దశలో మళ్ళీ ఈ పునః ప్రారంభం అనేది జరుగుతుంది. దీన్నే ద్వితీయ స్ఫూర్తి అంటాం. ఇది అభ్యసన ఇది అభ్యసనలో నాలుగవ దశ ద్వితీయ స్ఫూర్తి. సో, ప్రారంభం దశ మొదటిది ప్రారంభ స్ఫూర్తి. రెండవది చాంచల్య దశ ఒడిదుడుకులుంటాయి. మూడవది అస్సలు ఏమి చదవలేమనే భావన కలగడం పీఠభూమి దశ. నాలుగవది మరలా స్ఫూర్తి పొందడం. ఇది ద్వితీయ స్ఫూర్తి అంటాం. ఇక లాస్ట్‌ది శారీరక హద్దు. ఇది అభ్యసనంలో చివరి దశ. ఇది ఎక్స్ అక్షానికి ఎల్లప్పుడూ సమాంతరంగా ఉంటుంది. ఈ హద్దులో ఈ అభ్యాసకుడు మానసికం స్థాయిని గాని, శారీరక స్థాయిని గాని మించి ఇంకా నేర్చుకోలేని స్థితి. ఇంకా మరి నేర్చుకోలేను. ఇది దాటి నేనింక వెళ్ళలేను అనేటటువంటిది శారీరక హద్దు. అంటే ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇక్కడ శారీరక హద్దంటే ఏజ్ అయిపోయింది అని కాదు. ఒక పిల్లవాడు ఒక 8 సంవత్సరాల పిల్లవాడికి ఆ స్థాయికి సంబంధించినటువంటి ఒక అభ్యసనం మాత్రమే ఇవ్వాలి. అలా కాకుండా ఒక 7 సంవత్సరాలకు సంబంధించిన అంశాన్ని 7 సంవత్సరాలు ఏడవ తరగతో, ఎనిమిదవ తరగతికి సంబంధించిన విషయాన్ని తీసుకొచ్చి నేర్పించాలనుకున్నప్పుడు, ప్రారంభంలో కొంతవరకు నేర్చుకోగలుగుతాడు. ఒక స్థాయి దాటిన తర్వాత ఇంక వాడు నేర్చుకోలేను అనే పరిస్థితికి వస్తాడు. సో, దాన్ని శారీరక హద్దు అంటాం. అంతేగాని ఇక్కడ ఏజ్ అయిపోయిందని అనుకోకూడదు.
అభ్యసన పీఠభూమి దశ. ఇది అభ్యసన ప్రక్రియలో ప్రగతి స్తంభించిపోయినట్లు కనిపించే దశ. ఇది గ్రాఫ్‌కి ఎల్లప్పుడూ కూడా సమాంతరంగానే ఉంటుంది. ఇది కూడా శారీరక హద్దులాగే ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఇక్కడ దీనికి గల కారణాలేంటంటే శారీరకంగా, మానసికంగా అలసిపోవడం, ఆసక్తి, ప్రేరణ అనేది తగ్గడం, విషయం క్లిష్టతరం అవ్వచ్చు, తప్పుడు అభ్యసన పద్ధతులు పాటించుండొచ్చు. వీటన్నిటిని అధిగమించాలంటే విశ్రాంతి ఇవ్వాలి, బోధనా పద్ధతులు మార్చాలి, విషయాన్ని సులభతరం చేయాలి, విషయాన్ని విశ్లేషించాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసి నేర్చుకోవాలి. ఆసక్తిని, ప్రేరణని పెంచుకోవాలి. ఈ రకమైనటువంటి పద్ధతుల ద్వారా మనం ప్లాట్‌ఫామ్ దశను పీఠభూమి దశ నుంచి, ప్లాటూ దశ నుంచి ఓవర్‌కమ్ చేయొచ్చు. దీని అభ్యసన వక్రరేఖల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయులు తమ బోధనా పద్ధతులను మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. పిల్లల్లో ఎప్పుడు అలసట లేదా నిరాశ కలుగుతుందో గుర్తించవచ్చు. వ్యక్తిగత శ్రద్ధ వహించాల్సిన విద్యార్థులను గుర్తించవచ్చు. ఇవి విద్యా ప్రాముఖ్యత. ఇక ఫైనల్‌గా అభ్యసన అనేది ఒక నిరంతర ప్రక్రియ. లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. టీచర్స్ ఈజ్ ఆల్‌వేస్ ఎ లెర్నర్. కాబట్టి టీచర్స్ కూడా నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు. అభ్యసన అనేది ఒక నిరంతర ప్రక్రియ. వక్రరేఖలు ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు ఒక దిక్సూచిలాగా పనిచేస్తాయి. కొన్ని అప్లికేషన్ టైప్ క్వెషన్స్ చూద్దాం. ఒక విద్యార్థి కొత్త భావనలు నేర్చుకుంటున్నాడంటే అది కష్టంగా ఉంటదని అర్థం. మొదట్లో నెమ్మదిగా నేర్చుకుని తర్వాత వేగంగా నేర్చుకుంటాడు. ప్రారంభంలో తక్కువ అభివృద్ధి సాధిస్తాడు. ఈ రకమైన అభ్యసన వక్రరేఖ ఏమంటారు? ప్రారంభంలో తక్కువ ఉంటుంది. ప్రారంభంలో కష్టంగా ఉండి తర్వాత ఎళ్ళే కొద్దీ సులభంగా ఉంటుందంటే ఇదే రేఖ? ఆలోచించగలరా? ఎగ్జాంపుల్ హింట్ ఈ వక్రరేఖ మొదటి ప్రయత్నం కష్టంగా అనిపించి, భావనను అర్థం చేసుకున్న తర్వాత సులభమవుతుంది. అంటే ఏ కర్వ్ ఏర్పడుతుంది? ప్రారంభంలో తక్కువగా ఉండి, తర్వాత ఎక్కువుండేది. ఇలా వస్తుంది. ఎలా వస్తుందో ఒకసారి బొమ్మేసి చూద్దాం. సో, ఈ రకమైన రేఖ పుటాకార దర్పణం. పుటాకార వక్రరేఖ అని చెప్పొచ్చు. 10వ తరగతి చదువుతున్న రవి ఒక కఠినమైన గణిత సూత్రాన్ని నేర్చుకునేటప్పుడు మొదటి 2 రోజులు అస్సలు అర్థం చేసుకోలేకపోయాడు. కానీ మూడో రోజు నుంచి ఉపాధ్యాయుని సహాయంతో క్రమక్రమంగా నేర్చుకోగలిగాడు. ఈ రకంగా రవి యొక్క ఈ అభ్యసన ప్రగతి ఏ ఒక్క రకం సూచిస్తుంది. ప్రారంభంలో కఠినంగా ఉంది. తర్వాత నెమ్మదిగా అభ్యసనం పుంజుకుంది. సేమ్ ఇందాక చెప్పినటువంటిదే. ఏమది? పాజిటివ్ యాక్సిలరేటెడ్. మొదట ఆరోహణ వక్రరేఖ. దీన్నే ఆన్సర్ ధనాత్మక త్వరణ వక్రరేఖ లేదా ఆరోహణ వక్రరేఖ లేదా పుటాకార వక్రరేఖ అని మనం రకరకాల పేర్లతో దీన్ని పిలవచ్చు. ప్రారంభంలో నేర్చుకునే వేగం చాలా తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత వేగం పుంజుకుంటుంది కాబట్టి ఇది పుటాకార వక్రరేఖ. ఒక ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో విద్యార్థుల అభ్యసన గ్రాఫ్‌ను గమనించినప్పుడు అందులో ఒక సుదీర్ఘమైన సమాంతర రేఖ హారిజాంటల్ లైన్ కనిపించింది. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఉపాధ్యాయుడు చేయకూడని పని ఏది? హారిజాంటల్ లైన్ అంటే ఇట్ ఈస్ ప్లాటూ దశ అని అర్థం చేసుకోవాలి. ఇది సుదీర్ఘమైన సమాంతర రేఖ గమనించాడు. అంటే ఇప్పుడు మనం ఏ పని చేయకూడదు? అంటే బోధనా పద్ధతుల సహాయ సామగ్రిని టీఎల్ఎం వాడడం వల్ల ప్లాటూ దశ ఓవర్‌కమ్ అవుతుంది. కాబట్టి ఇది కాదు. విద్యార్థులకు తగిన విశ్రాంతి మరియు విరామం ఇవ్వడం. విద్యార్థికి విశ్రాంతి, విరామం ఇవ్వడం వల్ల కూడా ప్లాటూ దశని ఓవర్‌కమ్ చేయొచ్చు. కాబట్టి ఇది కూడా కాదు. విద్యార్థులను మరింత కఠినంగా శిక్షించి అదే పాత పద్ధతులు చదవమని ఒత్తిడి చేయం. సో, ఇదే మన ఆన్సర్. అధిగమించడానికి అన్నాడు. చేయకూడని పని. చేయకూడని పని. కాబట్టి ఆన్సర్ సి. కొత్త ఉదాహరణలు విద్యార్థుల్లో ప్రేరణ కలిగిస్తాయి కాబట్టి ఇది కూడా కాదు. ఆన్సర్ సి. చూద్దాం ఇప్పుడు ఆన్సర్. ఇంకోటి కఠినంగా శిక్షించి అదే పాత పద్ధతిలో చదవమని చెప్పడం. ఇది పీఠభూమి దశను తెలియజేస్తుంది. కాబట్టి అధిగమించడానికి వివిధ రకాలైన పద్ధతులు, అభ్యసన పద్ధతులు మార్చాలి, ప్రేరణ ఇవ్వాలి, కఠినంగా శిక్షించడం వల్ల ప్రగతి మరింత దెబ్బతింటుంది. కాబట్టి ఇది కాదు. లత కొత్తగా కంప్యూటర్ కీబోర్డ్ టైపింగ్ నేర్చుకోవడానికి ప్రారంభించింది. మొదటి వారం రోజులు చాలా ఉత్సాహంగా, వేగంగా కొత్త అక్షరాలు నేర్చుకుంది. కానీ రెండో వారం వచ్చేసరికి ఆ పదాలను టైప్ చేసేటప్పుడు ఆమె వేగంలో ఎలాంటి మార్పు లేదు. ప్రగతి కనిపించలేదు. ఇక్కడ లత ఏ దశకు చేరుకుంది? ప్రారంభంలో బాగా నేర్చుకుంది అంటే ఇది యాక్చువల్‌గా కుంభాకార దశ. కానీ ఇది ఇక్కడ ఏ దశ కనబడలేదు అన్నాడు. ప్రగతి కనబడలేదంటే అభ్యసన పీఠభూమి దశను చేరుకుంది అని అర్థం. సో, ఆన్సర్ చూద్దాం.
అభ్యసన పీఠభూమి. సాధన చేస్తున్నప్పటికీ అభ్యసనంలో ఎలాంటి ప్రగతి లేదు. మార్పు కనిపించకుండా స్తంభించిపోయే తాత్కాలిక దశనే అభ్యసన పీఠభూమి. ఈ పీఠభూమి అనేది తాత్కాలిక దశ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఎంతసేపు ఉండదు. కొంతసేపు మనం విరామం ఇస్తే మళ్ళీ నేర్చుకోవచ్చు. ఒక ఉపాధ్యాయుడు బోర్డుపై అభ్యసన వక్రరేఖను గీశారు. అది ఎస్ ఆకారంలో ఉంది. ఈ వక్రరేఖకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది? ఇది మానవ అభ్యసనంలో అత్యంత అరుదుగా కనిపించే రేఖ. ఇది కేవలం జంతువుల అభ్యసనాన్ని మాత్రమే సూచిస్తుంది. ఇది ధనాత్మక మరియు రుణాత్మక వక్రరేఖల కలయికగా ఏర్పడుతుంది. ఇందులో అభ్యసన రేఖ ఎల్లప్పుడూ ఒకే నిష్పత్తిలో పెరుగుతుంది. ఎస్ ఆకారం అంటే ఎప్పుడు కూడా ఆరోహణ, అవరోహణ. ధనాత్మకం, రుణాత్మకం. పుటాకార, కుంభాకార. అలా గుర్తుపెట్టుకోవచ్చు. పుటాకారంతో ప్రారంభమవుతుంది. కుంభాకారంతో ఎండ్ అవుతుంది. ఆరోహణ అవుతుంది. తర్వాత అవరోహణం. సో, ఇక్కడ బొమ్మ గీసుకున్నట్లయితే ఇది ఇది పుటాకార, ఇది కుంభాకార. ఇది ఆరోహణ, ఇది అవరోహణ. సో, అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ధనాత్మకం, ఇది రుణాత్మకం. సో, ఆన్సర్ ఈస్ ఎస్ ఆకారం. మధ్యలో వేగంగా, చివరిలో మళ్ళీ నెమ్మదిగా ఉంటుంది. ప్రారంభంలో ఇదే. రాము అనే విద్యార్థి సైకిల్ తొక్కడం నేర్చుకునేటప్పుడు ప్రారంభంలో చాలా తప్పులు చేశాడు. కానీ స్థిరమైన సాధన ద్వారా తప్పులు తగ్గించుకుంటూ చివరికి పరిపూర్ణమైన నైపుణ్యాన్ని సాధించాడు. అతని అభ్యసన వక్రరేఖ గరిష్ట స్థాయి చేరుకున్నాక స్థిరపడింది. ఈ ప్రక్రియ కింద ఏ మనోవిజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాన్ని మరియు వక్రరేఖకు దగ్గరగా ఉంటుంది? ఇది క్లియర్‌గా ట్రయల్స్ చేయడము, తప్పులు చేయడము, సరిదిద్దుకోవడం అంటే తారండైక్. సో, రుణాత్మక త్వరణ వక్రరేఖ అని చెప్పవచ్చు. రుణాత్మక త్వరణ వక్రరేఖ అంటే రుణాత్మకత అనేది కుంభాకార. రుణాత్మకత అనేది కుంభాకార వక్రరేఖ. సో, ఆన్సర్ ఈస్ రుణాత్మక త్వరణ వక్రరేఖ లేదా కుంభాకార వక్రరేఖ అని కూడా అంటారు. యత్నదోష పద్ధతిలో ప్రారంభం ప్రగతి వేగంగా ఉంటుంది. ఆ తర్వాత నైపుణ్యం పెరిగే కొద్దీ గ్రాఫ్ వంపు తిరుగుతుంది. ఈ కర్వ్స్‌కి సంబంధించిన ఒక మంచి కొటేషన్ ఇది. తప్పులే అభ్యసనానికి పునాది. థాంక్ యూ.